బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ముంబై నగరం పక్కన సముద్ర తీరంలో ఎలిఫెంటా గుహల్లో కూడా పంచముఖ శివుని ముఖం పెద్ద శిల్పంగా ఉండటం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ లింగాన్ని దర్శిస్తే చాలు ప్రతి ఒక్కరికి కూడా వారి కష్టాలు తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అన్నది ప్రతీతి. 12 జ్యోతిర్లింగాలు స్వామివారి రూపాలు రకరకాలుగా ఉంటాయి. మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగుకు మూలం త్రిలింగాలని అందరికీ తెలిసిందే. అలాగే ఈ దేశంలో 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకమైన స్థానం ఉండటం మనందరికీ విదితమైన విషయమే. జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రలోని సోమనాథ దేవాలయాన్ని ముందుగా చెప్తారు. భారతం, భాగవతం, స్కాంద పురాణాలలో ఈ దేవాలయం గురించిన వర్ణనలు అనేక ఉన్నాయి. చంద్రుడికి 27 భార్యలు, వారిలో రోహిణిపైనే ఎక్కువ ప్రేమ ఉండటం కారణం చేత శాపం, ఆ తర్వాత బ్రహ్మ ఆజ్ఞ మేరకు చంద్రుని పూజాధికాలకు సంబంధించిన కథ ప్రచారంలో ఉంది. చంద్రుడు మృత్యుంజయుని గురించి ఇక్కడే తపస్సు చేశాడని కథనం. సౌరాష్ట్రలో శివునికి శ్రీ చేల సోమనాథుడనే పేరుంది. ఆ స్వామివారి దర్శనం సకల శుభప్రదం. 4 జ్యోతిర్లింగాలలో రెండవది ఆంధ్రప్రదేశ్లో ఉండే శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామివారిది. భారతం, శివపురాణం, పద్మపురాణాలలో శ్రీశైల క్షేత్రం గురించిన ప్రశంసలు అనేక ఉన్నాయి. ఈ మందిరం గురించి స్థల పురాణాలు రకరకాలుగా వర్ణించాయి. గణపతి, కుమారస్వామి పోటీ పడతారు. కుమారుడు ఓడిపోయి ఈ కొండ మీదకు చేరుకుంటాడు. అతన్ని ఓదార్చడానికి వచ్చిన శివపార్వతులు ఇక్కడ వెలిశారన్నది ఈ కథనాలలో ఒకటి. ఏది ఏమైనప్పటికీ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని అంటూ ఉంటారు. శ్రీశైల మల్లికార్జునుడి శిఖర దర్శనం మాత్రేనా పునర్జన్మ ఉండదు అన్నది ప్రతీతి. దానికి తగ్గట్టుగానే అక్కడ భ్రమరాంబికాదేవి అమ్మవారి దర్శనం, శ్రీశైల మల్లికార్జున స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు అందిస్తుంది అనటంలో సంశయం లేదు. ఉజ్జయిని క్షేత్రంలోని మహాకాళేశ్వరుని 3వ జ్యోతిర్లింగంగా వర్ణించారు. క్షిప్రా నదీ తీరాన అవంతికాపురి అని పిలువబడే ఉజ్జయినిలో ఈ స్వామివారి మందిరం నెలకొని ఉంది. ఒక బ్రాహ్మణ భక్తుని కుటుంబాన్ని రాక్షసుని బారి నుండి రక్షించడానికి ప్రత్యక్షమైన స్వామి కేవలం హుంకారం చేయగానే రాక్షసుడు హతుడయ్యాడట. అంతటి హుంకారం చేసిన స్వామికి మహాకాలుడనే పేరొచ్చింది. భస్మభూషితుడైన ఈ స్వామి భక్త సులభుడు. ప్రతి నిత్యం స్వామివారి రూపానికి చేసే అలంకరణ అద్వితీయం, అప్రమేయం. ఆ స్వామివారికి ప్రతి నిత్యము కూడా రకరకాలుగా ప్రత్యేకంగా పూజారులు అలంకరణలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా మృత్యుంజయాన్ని కలిగిస్తుంది అన్నది ప్రతీతి. అపమృత్యు దోషం ఉన్నవారు తప్పనిసరిగా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని దర్శించాలి అని అంటూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.